లోక్సభ సమావేశాలను ఇప్పటివరకు లైవ్ లో చూసాం. ఇక మిగతా అప్డేట్స్ చూద్దాం. ఏపీలో డయేరియా విజృంభణ కలకలం రేపుతోంది. కాకినాడ జిల్లాలో డయేరియా వ్యాప్తి ఇంకా అదుపులోకి రాని పరిస్థితి కనిపిస్తోంది. కాకినాడ జీజీహెచ్లో 20 మంది డయేరియా రోగులకు చికిత్స జరుగుతోంది. అదే జిల్లాలో వేట్లపాలెంలోనూ డయేరియా బాధితుల సంఖ్య 40కి చేరింది. దాని బారిన పడి వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు లోనవుతున్న వారిలో చాలా మంది మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. దీంతో జిల్లాలో డయేరియా బాధితుల సంఖ్య ఎంత అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు అంటున్నారు. కాకినాడ జీజీహెచ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కాకినాడ జిల్లాలో ప్రబలిన డయేరియా కేసులు ఇంకా అదుపులోకి రాలేదు. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య క్రమంగా వస్తున్న పరిస్థితి ఉంది. వేట్లపాలెంలో ఇప్పటికే 34 కేసుల వరకు నిన్నటి వరకు నమోదు కాగా మరో 6 కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో అటు వేట్లపాలెం పిహెచ్సితో పాటుగా కాకినాడ గవర్నమెంట్ ఆసుపత్రికి కూడా రోగులు క్యూ కొడుతున్న పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా త్రాగునీరు కలుషితం కావడంతో జిల్లా వ్యాప్తంగా డయేరియా విజృంభించింది. గత 10 రోజుల కిందట తొండంగి మండలం కొమనాపల్లితో పాటుగా బెండపూడి గ్రామాల్లో డయేరియా వ్యాప్తి చెంది ఒక మహిళ మృతి చెందింది. ఆ తరువాత అంటే గత 2 రోజుల నుంచి చూసినట్లయితే సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని డయేరియా ప్రబలి దాదాపు 40 మంది కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అక్కడ కూడా సత్యమైన మహిళ మృతి చెందింది. మొత్తం మీద చూసినట్లయితే డయేరియాతో దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 2 మహిళలు చనిపోవడం జరిగింది. ఇక కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా రోగుల కోసం ప్రత్యేక వార్డుని ఏర్పాటు చేశారు. దాదాపు 20 మంది రోగులకు ఇక్కడ చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కొంతమందితో రోగులతో మాట్లాడదాం. చెప్పయ్యా, ఏం జరిగింది? ఏం జరిగింది? మీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ఏం చేస్తారు బాగా అంటే మోషన్స్ వామిటింగ్స్ అవన్నీ సార్. మొన్న ఫ్రైడే నుంచి సార్ వేట్లపాలెం అంటే వాటర్ తాగడం వల్ల ప్రాబ్లం ఉన్నారు సార్. ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో సిలిండర్ పెట్టారు సార్. సాయంత్రం కొంచెం సీరియస్ అవ్వడంతో ఇక్కడికి షిఫ్ట్ చేశారండి. ఇక్కడ ఐసీయూలో పెట్టారు. ఫస్ట్ ఎమర్జెన్సీ వార్డులో పెట్టారు, తర్వాత ఐసీయూలో పెట్టారండి. అంటే వాటర్ ప్రాబ్లం అన్నారు అంతే సార్, ఇంకా ఏంటో నాకు తెలియదు. మీరంతా కూడా ఒకటే చెప్తున్నారు, తాగునీరు కలుషితం కావడం వల్ల మేము ఈ డయేరియాతో అస్వస్థతకు గురయ్యామంటున్నారు. ఏం జరిగింది బాబు? ఎవరు మీది? మాది బెండపూడి గ్రామం అండి, తొండంగి మండలం అండి. అదే అండి, వాటర్ పైప్ లైన్లు అవి కలిసిపోయి ట్యాంకుల్లో గట్ట అయ్యో కోతులు పడిపోయి ఉండడం, ఈ ఎలకలు పడిపోయి ఉండడం అలా జరగడం వల్ల వాటర్ డిఫరెంట్ వచ్చేయడం వ్యాధులు వాంతులు విరోచనాలు జరుగుతున్నాయండి. చూస్తున్నాము కేవలం డయేరియా పెద్దగా కాదు, చిన్నపిల్లలు కూడా డయేరియా బారిన పడ్డారు. ఏం జరిగిందమ్మా? వాటర్లోని ఏదో కోతులు పడిపోవటం ఏదో జరిగిందంటండి. అందువల్ల మోషన్స్, వాంతింగ్స్, అలాగే బీపీ డౌన్ అవడం గట్ట వచ్చింది. బాగానే రచనలు తెగ అయిపోతుందండి. ఒక 60 దాకా అయిపోయింది 5 రోజులకి. అంతప్పుడు బుర్ర విసిరేసండి ముందు పడగొడేస్తుందండి. పి దంతమూరు పిఠాపురం మండలం అండి. ఇది మనం చూస్తున్నాం. రోగులు కూడా ఒకటే చెప్తారు, ముఖ్యంగా త్రాగునీరు కలుషితం కావడం వల్ల మేమంతా కూడా ఈ డయేరియా బారిన పడ్డాం. దాదాపు 6 రోజుల నుంచి కూడా కొంతమంది ఇక్కడ రోగులు చికిత్స పొందుతున్నారు. కొందరైతే మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులను కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి ఉంది. ప్రైవేట్ ఆసుపత్రులు చేరిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం కూడా అందించాలని చెప్పి రోగులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసినట్లయితే డయేరియాతో కాకినాడ జిల్లాలో గ్రామాలు సైతం భయంతో వణికిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా డయేరియా అదుపులోకి రాలేదు. క్షేత్రస్థాయిలో అధికారులు తిరిగి అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య పనులను కూడా శుభ్రం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజయస్ట్ వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ జీజీహెచ్ నుండి.